విడిచిపెట్టు నన్ను వదిలే వాని అంచు చూస్తాయాలా వాడు ఎవ్వరాడు నా భార్య అనడానికి విడిచిపెట్టు మాట ఏంటి దండం పెడతా ఇంకా పెద్దోళ్ళతో మనకెందుకు పెద్దోడు కాదు వాడు నమ్మకం మీద కొట్టిండు నీకు తెలియదు వాడిని రోజు ముక్కలు ముక్కలుగా నరకకపోతే పోతే గీత లేదు నువ్వు ఇంటికి పో పటేళ్ళతో మనకెందుకు నా మాటేను పటేలు కాదు పాలేరు కాదు అంతా ఒకటే వాని రక్తం కళ్ళదుతా ఈరోజు అయ్యో మాటేను నువ్వు తప్పగింటికో వాని ప్రాణాలు తీసే మళ్ళీ ఇంటికి వస్తా రాలా బయటకు ఈ రోజు నిన్ను సంపద ఈ నుంచి పోతా నేను మర్యాద తప్పింది మనం ఎక్కిందా బాలుపా మన ఎవరికి ఎక్కిందో కనబడుతుందా ఈ విషయం ఆయన చెప్పొద్దు ఎట్టి పరిస్థితిలో ఆయనకి ఈ విషయం తెలియద్దు తెలియద్దు ఫోన్ చేస్తే నేను అటెండ్ వస్తుందిగా అగా సప్పుడు ఏమైంది ఏంది ఏమో సప్పుడు చేస్తలేవు ఏంది ఏమో సప్పుడు చేస్తలేవు ఏం లేదు అగా ఏంది ఎవరేమన్నా అన్నారా ఎవరేమనలే మరేమో బీర్పై కూర్చున్నావు నేను ఇప్పుడే అత్తి ఇట్లా వచ్చి కూర్చున్నా నువ్వు అత్తివి ఇకేం చేసేది ఉండే మరి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే బస్ స్టాండ్కి వచ్చి తీసుకొస్తా కదా నేను మోటార్ సైకిల్ వేసుకొని వద్దువా గాలి మోటార్ వేసుకొని వద్దువా ఓది కాస్తి మూరెడు ఆశ బాడన్నట్టున్నది మన సంసారం పోరార పీదులు కట్టలేకనే తలపనం తొక్కత్తంది అంటే ఇంకా మోటార్ సైకిల్ ఆట గాలి మోటార్లు ఆట కొంచెమన్నా మానం ఉండాలి మాట్లాడటానికి ఓ సిగ్గులేనోడా మనిషివేనా ఏమో మానం గీనమంటావు మాటలు చక్కగా రాని మరి లేకపోతే ఏందే సంతలో అరువు తల మీద బరువు అన్నట్టు ఉండనే ఉండే ఓదికి పాతపు కట్టే వరకే తలపనం తొక్కత్తంది అంటే గాలి మోటార్లాట సైకిల్ మోటార్లాట అదే సాత్రం ఉంది చూడు కుక్క రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదన్నట్టుంది ఎన్నడయ్యా చక్కగా ఉన్నది ఉప్పు ఉంటే పప్పు ఉండదా పప్పు ఉంటే ఉప్పు ఉండదా ఏనాడా చక్కగా తిట్టి ఓ పొడుగు చేసిండు సంసారం ఇక అంటే అంటే నీకు నేను ఏం తక్కువ చేసిందే అవ్వా మొత్తం ఎక్కువ చేసినావు ఉండమోను పెద్ద బంగులుండే రానుమోను కారుండే ఇక ఎటైనా బయటకు పోతే కింటలు కింటలు బంగారం వేసుకొని తిరగబడతాయి అందరు అంటారు దాని వెళ్ళాను చూడు మొత్తం బంగ్లాలు కట్టింది కార్లలో పోతుంది నగలు వేసుకొని తిరుగుతుందని అంటారు వినబడతలేవా మాట్లాడుతున్నావు మానం లేక ఆ కార్లు బంగ్లాలు నుండి చేసుకోపోయినా నేను అద్దానా నేనే అద్దన్నా నువ్వు ఇంకా మాట్లాడకు నల్లమొక్కపోడా ఏదో వంక పెట్టుకుని రోజు మా ఇంటికి వచ్చి మాయకాన్ని మాయమాట లేపి నన్ను లగ్గం చేసుకున్నావు ఇప్పుడేమో నేను అద్దననా చేసుకొని ఉంటివి అని మాట్లాడుతున్నావు ఇంకా సిగ్గులేక మీ అయ్య సంసారే గానీ అజ్జనే ఇచ్చిండు గానీ నేనే నీ మాయ చేసిన మీ అయ్యను నువ్వు మరి ఆల్ ఇండియా అందగాను అని నీ వేసుకున్నా నీ ఎంబడవాడు నేను ఏంది అందం గురించి మాట్లాడకు అట్లనా ప్లీజ్ అబ్బా ఎందుకే నన్ను అందం గురించి మాట్లాడి చూపిస్తావు ఎట్లా కర్రీ నన్ను తెలుసు కదా నిజానికేం తక్కువలేదు తీగ
ఆగో పోయినావు ఇంట్లోకు అయితే కానీ పటేలు రేపు 20 మందిని విలువన్నాడు పత్తేరా నేను చెప్తాను అనుకున్నా నువ్వు ఇక ఈ మాటల వాడు అడ్డైపోయింది ఏమైందిరా పిల్లయా నీ పిల్లం వచ్చిందా వచ్చింది పట్ల ఎప్పుడు వచ్చింది 20 మంది విలువని చెప్పి నా పిలుస్తా అన్నది ఏమే ఇట్లా పట్టలు వచ్చింది కా కుదిరే పట్టు కుర్చీ పట్టుకరా వద్దు ఇప్పుడు కుర్చీ ఏమద్దు కానీ వీడు ఇంత మంచిగా మాట్లాడుతాడంటే అది వీనికి ఏం చెప్పనట్టుంది. ఏమే పట్టలు వచ్చింది కా మందినాటి ఎందరిని పిలుస్తావు ఎవరెవరో పిలుస్తావు చెప్పుదురా ఒకసారి అతను అరే సప్పుడే ఓయ్ అరే పట్టెలు వచ్చిందంటే నేను చెవులినవాడా అయితే రాదురా అది ఇంకేం పని చెప్తాందో ఏమో అయినా నువ్వే వెళ్ళిపో రాదురా దానికి ఇంట్లో నువ్వు వచ్చారు కురబు అంటుంది. సరే పట్ల నేనే వెళ్తా పోయి మరి నేను పోతాన్నా. సరే పట్ల మంచి నేను సేను కాడు ఉంటా. సరే మంచి నేను మందిని ఎక్కించుకొని ట్రాక్టర్ పట్టుకొని ట్రాక్టర్ ఎక్కించుకుని వస్తా పోయి సరే మంచి సరే పట్ల పోయి ఏమే అయ్యో పోయిండా పటేలు పోకపోతే ఇన్నే పన్నాడు ఇంకా వానిగానే ఎక్కువ నువ్వే ఫీల్ అవుతున్నావేంది మంచిగా మాట్లాడు పటేలు పట్టుకొని వాడు వీడు అంటానే పటేలు కట్టినాడు రా సరేది మాట జారింది ఏం మాటదారుడు అయితే ఆయన ఉన్నప్పుడు రాకపోతే ఏం చేస్తాను ఇంట్లో ఉడనిస్తారు కుక్కలకు ఆడ బట్టలన్నీ అట్లనే పడిపోయినా బోళ్ళు అట్లనే ఉన్నాయి అవన్నీ చదివి వచ్చే వరకే ఆడు వీకిండు దానికి నేనేం చేస్తా నువ్వేం చేయకు ఇంట్లో వండిపోయి నేను మందిని పిలుస్తా పిలుచుకోపో నీకు అంతగానం ఉంటే బాగా మాట్లాడుతాను పిలుచుకోపో పిలవకపోతే ఆగుతానే నీ తలకాయ తక్కువదానా అబ్బా ఏమే ఛాయ్ పెట్టు పొలం దాకా పోయేస్తా. పొలం కాడికేనా ఇంకెక్కడికన్నానా ఏందే అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను పిచ్చి గిట్ట వేసిందా ఏంది నాకు పిచ్చేలేసింది నిన్న నువ్వు చేసిన కథకు ఇంకో ఆడదైతే అదన్న చచ్చు నిన్నన్న చంపు నేనై పట్టుకే ఊకున్నా సంపరానే సంపతని కళ్ళన్న చల్ల పడతాయి. అబ్బో నిన్ను చంపితే ఎట్లా అట్టిగానే చస్తావు నువ్వు బతికుండగానే టార్చర్ చేయాలి ఇంకోసారి అట్లా జరిగేది కలిసి ఏదో మన ఇంటికి వస్తాను కదా మన ఇల్లు దాడిస్తే దాని ఇంటికి పోవాలి కదా అది రోడ్ పట్ల నడుచుకుంటూ వస్తుంటే రాయే బండి ఎక్కువ మరి నిన్ను నీట్గా దిస్తా అన్న అంతే అంత మాత్రం కాదు ఎక్కెక్కి పడేసింది. అబ్బో నేనంతా చూసినది దాన్ని చేయి పట్టి ఇగ్గుడు బండి మీద ఎక్కమని గద్రాయించుడు అది ఎక్కడన్నప్పుడు ఊరుకుంటే ఏమవు నీకు అయితే తీరాలి ఇంకోసారి అట్లా జరగత్తి ఇవాళ ఇంటే ఇజ్జలు పోతుంది. అబ్బో ఇజ్జతి దాన్ని చేయి పట్టి గుంజినప్పుడు లేదు బండి మీద ఎక్కమన్నప్పుడు లేదు ఇజ్జతి ఇప్పుడే పోయిందా ఇజ్జతి అయినా నువ్వేమన్నది అది ఎక్కెక్కి ఏడ్చుకుంటా పోతుందా అగో ఏంది పట్టేలేవా పొద్దుగాల పటేలు దుమ్ము దులుపుతాను దుమ్ము పట్టిందనే దులుపుతానా అబ్బో ఆ దుమ్ము గట్టనే పోతుంది పట్టి అట్టు కట్టినది రోజు దులుపుతూనే ఉండాలి గట్టనే పోతుంది అయినా ఈ పని పెళ్ళైన కాదు చేస్తే మంచుకుండు. నువ్వు ఇంకా దాన్ని రెచ్చగొట్టరా నువ్వేందే వాళ్ళ ముందర ఇజ్జత్ చేయవాడివి ఇంకా ఇజ్జత్ ఉన్నదా నీకు? అరే నువ్వు ఎందుకు వచ్చినావురా? ఇగో మా పట్టేలావా కూరలు అంటుంది పట్ల తీసుకో నువ్వు అరే నువ్వు పోతాను అయ్యో అయినా నీకు ఆడే కరెక్ట్ పట్టు అరే ఆగురా ఆగురా ఆగు 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 అరే ఆగురా అమ్మనాడు పోతాను నేను. ఆగురా ఆ, అరే అబ్బో. ఆగు ఆగు ఏ ఆగురా ఆగురా ఏ బొమ్మనా కదా అయ్యో కోపం రావడమేంద్రు మరి లేకపోతే ఏందయ్యా, మీరు నిన్ను చేసిన పనికి ఇజ్జత్ పోతుంది ఊరు మొత్తం ఇజ్జత్ ఇస్తాను ఎరికేనా ఎంతగానో బ్యాడ్ అయినారా బ్యాడికి అంబాది ట్రైన్లు పటేల్ అంటే ఎట్టుండదు తెలుసా మా పటేల్ చూడు నాకే నాపద వస్తే ముందు ఉంటాడు తెలుసా ఊరికే అవసరం పడ్డా కూడా ఆయన ముందు ఉండి నడిపిస్తాడు గట్టు ఉండాలి కానీ మీరు గిట్టినా ఊకోరా మీ పటేలు నడిపిస్తారా మరి చేయలేదా ఊరికి మంచి అబ్బో బాంతను ఇంకెళ్తాను అనుకుంది ఇజ్జత్ పోతుంది పుస్తకం ఇంకెళ్తాను అన్నాను అనుకో ఇక ఘోరం ఉంటుంది పరిస్థితి ఊకోరా మాట్లాడినావు కానీ లేకపోతే నువ్వు మాట మాట్లాడుతున్నావు కానీ నీతో మాట్లాడే బాగా సపరేట్గా వేదినాయి పోతానది ఆగురా 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 మళ్ళీ ఎందుకు ఆపుతాను అవును కానీ గీ ముచ్చట మా నరేష్ తెలుసారా మీ నరేష్ కానీ తెలిసాను నిన్ను తిత్తుండే ఎరికేనా ఏయ్ కలుపుగోలుగా మాట్లాడుతానని కామెడీ అనుకున్నావురా
మ్యాటర్ సీరియస్. ఆ నరేష్ గారు నా ఎంట్కతో సమానం. చల్ చల్. మనం కైకిలో పెట్టుకున్నట్టే కానీ ఒకసారి చక్కగా అంతా అక్కడ అక్కడ తీసి పెట్టిరు. మీ నడువు రత్తున్నా ఏటో గటు పత్తైతే వచ్చింది మళ్ళీ పటేలమ్మ చూస్తే ఏమంటావు? సగం సగం ఏరిది కదా నీకు ఇచ్చేతో చూసినావు అని అంటది. ఏడేంటి ఎప్పుడు ఏదో అనుకుంటూ పోతాడు కదా, ఇంక ఇట్లా సైలెంట్గా పోతాడు. ఏదైతే ఏమనలేడు అడిగినేమైంది. నరేషు పటేలా అరే ఒక్క మునుమలు లేదురా. వెళ్ళలే పటేలా, పత్తి బాగా వలిగింది. అవతల సైడ్ మునివెళ్ళిరు అంతే. రేపు అయితే అరా మరి 20 మందికి 20 మందికి రేపు మా అయితే ఎవరికన్నా ఒక్కరికి ఇద్దరికి పోతుంది కావచ్చు. పోతే చూస్తాం కానీ మొత్తం వేసిన సంవత్సరం ఎక్కించినావు డాక్టర్కు? ట్రాక్టర్లో పెట్టిన, ట్రాక్టర్లో ఎక్కించిన మంది చూస్తా. ట్రాక్టర్ ఎక్కువ అన్న ఎక్కుతారు. సరే పో పో పో. ఫస్ట్ వాళ్ళని దించి ఆ పత్తి ఆడేసి రా పో. ఆ, పో పో. సరే సరే పటేలా. ఏం చేస్తాడు? వచ్చినా అయిపో ఆడదాకా ఇట్లా పోవాలి. నేను మంది ట్రాక్టర్ ఎక్కిరాట వాళ్ళ ఇంటికాడ తీసేస్తాను. నువ్వు రోడ్కి ఎదురుగా నేను కూడా తాగిగా పటేల్ చెప్పను వాళ్ళని తీసుకుపోమని. నువ్వు రోడ్డుకు రాయని అత్త చెప్పన్నా కానీ ఏం కాదు రోడ్డుకు రా. పటేల్ గొప్పడతారు మళ్ళీ ఇన్ని ఉండే. ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. పటేలా విడిచిపెట్టుర్రి. ఎవ్వరు చూస్తే నాకేందే, ఏమో గింజుకుంటాను. ఏమో గింజుకుంటాను. నీకంటే మంచి మంచోళ్ళు నా కాళ్ళ కిందకి వచ్చిపోయారు. నువ్వేందే నువ్వు బాగా ఫీల్ అవుతానా? పటేలా మేమెంత, మా బతుకులు ఎంత? మీ కాడ కూలి పని చేసుకునేటోళ్ళం పటేలా. మీ దండం పెడతా, మమ్మల్ని ఇడిచిపెట్టుర్రి. ఈ రోజు నిన్ను ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. పటేలా ఇదంతా కరెక్ట్ కాదు. మీకేమన్నా న్యాయం అనిపిస్తుందా? న్యాయం ఈ రోజుల్లో న్యాయం ఎక్కదని ఏముంది? తట్టుకోలేకపోతున్నా. నేను అడిగింది ఇచ్చాయి, నువ్వు కోరింది ఇస్తా. నువ్వు మనిషివా, మానవను కానివా? ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు? మీకు దండం పెడతా పటేలా, ఇడిచిపెట్టుర్రి. పటేలా, ఇడిచిపెట్టుర్రి పటేలా. పటేలా మీ కాళ్ళు మోపుతా పటేలా. అందరు చూస్తారు, అందరి ఇంటికి వేరు. ఏం కాదు, 15 నిమిషాలు అటు అయితే నడు. మనిషి పశుమారా, మీ అక్కను మీ చెల్లెలు మీ తల్లిని ఆడుకుపోకిట్లనే. నువ్వెంత బతికెంతనే? నువ్వు నా అక్కను నా చెల్లి నాటో.
చెయ్యరా. చూసినవారా, నువ్వు ఇంత నీచునివైనా దుర్మార్గునివైనా నిన్ను కాపాడమంటాను నీ భార్య. అదిరా ఆడదంటే, అదిరా ఆడ జన్మ అంటే. ఆడవాళ్ళకి విలువేయాలరా. ఇంకోసారి ఇటువంటి తప్పుడు పనులు చేసినావనుకో చంపుతా. చూసిర్రా పట్లేవా వీడియో సెంటోడో ఎంత దుర్మార్గుడో మీకు తెలియాలనే ఇక్కడికి తీసుకొచ్చిన. వీడు మా భార్యను ఎంతగా వేధించిండో అది నాకు చెప్పుకోలేకపోయింది. కానీ నాకు రాజుగాడు అంతా చెప్పిండు. అయినా నేను సహించిన, ఊరుకున్నా, ఏ క్షణాన్నైనా మారతాడని. కానీ వీడు మారడానికి తెలిసే మిమ్మల్ని తీసుకొచ్చి ఈ నిజం నిరూపించిన. నువ్వు బతకడానికి కారణం ఒక ఆడది, అది గుర్తుపెట్టుకో. ఇంకోసారి ఆడదాని జోలికి పోయినావు అనుకో చంపుడు కాదు, నరికి పారే. పదవైపోదాం. నువ్వేం మనిషివిరా. నువ్వు గింత నీచుడు అనుకోలేదు. నీకేం తక్కువ చేసిండ్రా నీకు. నువ్వు పరే ఆడదాని మీద కన్ను పడ్డవంటే రేపు నీ కడుపులో పుట్టిన బిడ్డలను కూడా వదిలిపెట్టవురా నువ్వు. నువ్వద్దు, నీ కథ వద్దు, నేను పోతానిగా. తప్పు చేసిందే, నేను తప్పు చేసిన, ఏదో పుట్టి గడ్డి తిని తప్పు చేసిన. నాకు ఒక ఛాన్స్ ఇయ్యే, నేను మారుతానే. మారినా నన్ను క్షమించు. క్షమించాల్సింది నేను కాదు. నాకు తప్పైందమ్మా. అరే నిన్ను బాగా బాధ పెట్టిందా. నువ్వు నా తోబుట్టుతో సమానరా. నన్ను క్షమించురా నరేష్, నన్ను క్షమించురా. లేదు పటేలా, మీరు మారిర్రు, మాకు అంతే చాలు.